మెగా 9 టీవీ. పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒక్క అడుగు వేసినా, ఒక్క మాట మాట్లాడినా, చిన్న స్మైల్ ఇచ్చినా సోషల్ మీడియాలో రికార్డులు బద్దలవుతాయి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో ఆయన క్రేజ్కే గట్టి పోటీ ఇస్తూ భర్త రికార్డులను బ్రేక్ చేసే రేంజ్లో ఒక కొత్త సెన్సేషన్ మొదలైంది. ఆ సెన్సేషన్ మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ బెటర్ ఆఫ్ అన్నా లెజినోవా. ఎప్పుడూ సైలెంట్గా తెర వెనుక ఉండే అన్నా లెజినోవా సడన్ గా ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె చేసిన ఒక ప్రామిస్ పోస్ట్ దగ్గర నుండి పవన్ హెల్త్ అప్డేట్స్ ఇస్తూ ఆమె పెడుతున్న స్టోరీల వరకు ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. అసలు సోషల్ మీడియాలో అన్నా లెజినోవాకి ఇంత విపరీతమైన ఫాలోయింగ్ ఎలా వచ్చింది? విదేశీ వనిత అయినా సరే పవన్ ఫ్యాన్స్ తెలుగు ప్రజల గుండెల్లో ఆమె ఎలా స్థానం సంపాదించుకున్నారో ఇప్పుడు చూద్దాం. అన్నా లెజినోవా నేటివ్ ప్లేస్ రష్యా. ఆమె ఒక మోడల్, నటిగా తన కెరియర్ను ప్రారంభించారు. 2011 సంవత్సరంలో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ను తొలిసారి కలిశారు. ఆ సినిమాలో అన్నా లెజినోవా ఒక చిన్న పాత్రలో నటించారు. షూటింగ్ గ్యాప్లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ, ఆయన ఆలోచన విధానం, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత అన్నా లెజినోవాను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే అన్నా సైలెంట్ అండ్ డీసెంట్ నేచర్ పవన్ కు నచ్చింది. కొన్నాళ్ల పాటు వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. పవన్ అప్పటికే తన రెండవ భార్య రేణు దేశాయ్తో చట్టపరంగా విడిపోయారు. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇరు కుటుంబాల అంగీకారంతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పవన్, అన్నా లెజినోవాల వివాహం చాలా సింపుల్ గా జరిగింది. విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనే వార్త అప్పట్లో ఒక సెన్సేషన్. ఆమె మన కల్చర్కు సెట్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెళ్లైన కొద్ది రోజులకే అన్నా లెజినోవా రష్యన్ సంప్రదాయాలను పక్కన పెట్టి పూర్తిగా భారతీయ మహిళగా మారిపోయారు. ఇంట్లో పవన్ కళ్యాణ్ కారుకి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీయడం దగ్గర నుండి పండుగలకు చీరకట్టులో మెరవడం వరకు ప్రతిదీ ఎంతో ఇష్టంగా చేసేవారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లిలో అన్నా లెజినోవా చీరకట్టు, నుదుట బొట్టుతో చురుగ్గా పాల్గొని మెగా కుటుంబంలో అలవోకగా కలిసిపోయారు. రీసెంట్ గా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించి ఇంటికి రాగానే అన్నా స్వయంగా మంగళహారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దిన వీడియో ఇంటర్నెట్ ను ఎంతలా షేక్ చేసిందో మనందరికీ తెలుసు. అంతేకాదు, మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వెళ్లి శ్రీవారికి తలనీలాలు సైతం సమర్పించి తన హిందూ ధర్మ భక్తిని చాటుకున్నారు. అయితే ఇన్నాళ్ళు తెర వెనుక సైలెంట్ పాత్ర పోషించిన అన్నా లెజినోవా రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి యమా యాక్టివ్ గా ఉంటూ నెట్టింట్లో దుమ్ము దులుపుతున్నారు. అన్నా చేసే పోస్టుకు సోషల్ మీడియాలో సునామీలో వ్యూస్ వస్తున్నాయి. ఆమె షేర్ చేసిన కంటెంట్ వైరల్ అవుతూ ఉండడంతో పాటు మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో ఆసక్తికరమైన కొత్త విషయాలు ఫ్యాన్స్ కి, నెటిజన్లకు తెలియజేస్తున్నారు. నెట్టింట్లో అడుగుపెట్టిన అతి కొద్ది సమయంలోనే అన్నా లెజినోవా భర్త పవన్ కళ్యాణ్ రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కే పోటీగా నిలుస్తున్నారు. అన్నా లెజినోవా క్రేజ్ ఈ రేంజ్ లో పెరగడానికి ప్రధాన కారణం రీసెంట్ గా జరిగిన ఒక సంచలన సంఘటన. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం ఒక సెన్సేషన్ అయితే, ఆ ఫోటోలను అన్నా లెజినోవా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన విధానం మరింత ట్రెండింగ్ గా మారింది. తన భర్త ఆరోగ్యంపై మోదీ చూపించిన శ్రద్ధకు ఆమె ఫిదా అయ్యారు. పవన్ కి ఆరోగ్యం ముఖ్యమని, ఫస్ట్ హెల్త్ మీద ఫోకస్ పెట్టాలని మోదీ చెప్పారు. ఆయన్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మోదీకి నేను ప్రామిస్ చేశాను అంటూ అన్నా లెజినోవా పెట్టిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఒక పవర్ఫుల్ లీడర్ భార్యగా ఆమె చూపించిన బాధ్యత, ఆ పోస్ట్లోని నిజాయితీ పవన్ అభిమానులకే కాకుండా సామాన్య ప్రజల మనసులను సైతం గెలుచుకుంది. మోదీ పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఆమె రాసిన క్యాప్షన్ కు ఇంటర్నెట్ ఫిదా అయిపోయింది. పవన్ కళ్యాణ్ కు సైలెంట్ గా సపోర్ట్ ఇచ్చే అన్న ఆయనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థకు గురై సైనస్, భుజం సమస్యలతో సడన్ గా సర్జరీ చేయించుకున్నప్పుడు ఫ్యాన్స్ అంతా తీవ్ర ఆందోళనలో ఉండిపోయారు. ఆ సమయంలో పార్టీ ఆఫీస్ కన్నా ముందే అన్నా లెజినోవా తన సోషల్ మీడియా ద్వారా స్వయంగా అభిమానులకు అప్డేట్ ఇచ్చారు. ఆయన కోలుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, థ్యాంక్ యూ అంటూ ఆమె పెట్టిన చిన్న స్టోరీలు క్షణాల్లో లక్షలాది మందికి షేర్ అయ్యాయి. కేవలం ఒక స్టార్ వైఫ్ లా దూరంగా ఉండకుండా
అభిమానుల ఆవేదనను అర్థం చేసుకున్న ఒక కుటుంబ సభ్యురాలుగా ఆమె చేసిన ఈ పని ఇంటర్నెట్లో ఆమె ఇమేజ్ను అమాంతం పెంచేసింది. అధికారిక వర్గాల కంటే అన్నా లెజినోవా అకౌంట్ వైపే ఫ్యాన్స్ ఎక్కువగా ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు. అన్నా లెజినోవా ఏ పోస్ట్ పెట్టినా అది పవన్ కళ్యాణ్ హిస్టరీని టచ్ చేసేలా వైరల్ అవుతుంది. రష్యాలో పుట్టి పెరిగిన ఒక విదేశీ మహిళ పూర్తిగా మన సంప్రదాయాలను వంట పట్టించుకొని పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక స్థిరమైన బలమైన పిల్లర్లా నిలబడడం అందరినీ ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ కు ఆమె తన సైలెంట్ సపోర్ట్ తో ఎంతో వాల్యూ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ మీటింగ్ జరిగినా, ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అన్నా లెజినోవా పోస్ట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మా వదినమ్మ పోస్ట్ పెట్టిందిరా అంటూ ఫ్యాన్స్ ఆ స్క్రీన్ షాట్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఈవెంట్స్ లో మాత్రమే కనిపించిన అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేస్తూ భర్త పవన్ కళ్యాణ్కే పోటీ ఇచ్చే రేంజ్ లో వైరల్ అవుతూ ఉండడం నిజంగా ఒక సెన్సేషన్.